పార్టీ యువత కోసం పోరాడుతుంది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి చోడవరం సంబంధించిన యువ నాయకులు మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి, ఈ రోజు యువత, ముఖ్యంగా నిరుద్యోగ యువత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వైపు నుంచి భావిస్తారా? ఈ యొక్క కూటమి గురించి వైఎస్ఆర్సీపీ యువ నాయకుడికి ఏమంటారు? ఖచ్చితంగా వాళ్ళు వైఫల్యం చెందారని చెప్తాం. ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాల్లో వాళ్ళు ఏదైతే గత ఎన్నికల్లో పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. ముఖ్యంగా సూపర్ 6 హామీ ఇచ్చారు. సూపర్ 6 హామీలో యువతను ఎలా మోసం చేశారో మీకు తెలుసు. ప్రతి యువకుడిని, ఎవరైతే నిరుద్యోగి ఉన్నాడో నిరుద్యోగిని మోసం చేశారు. ముఖ్యంగా ప్రతి నిరుద్యోగికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో ప్రతి నిరుద్యోగి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ రోజుకి 25 నెలలు అవుతుంది. రాష్ట్రంలో ఏ నిరుద్యోగి కానీ ఏ ఒక్క రూపాయి అయినా పడిందా? మీ మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాం, మీకు తెలిసి ఉంటది కాబట్టి. ఏ నిరుద్యోగి కానీ 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయా? ఏ నిరుద్యోగి అయినా నెలకు 3,000 రూపాయలు పడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నాం సూటిగా. అంటే గత 5 ఏళ్ళలో డిఎస్సీ తీలేకపోయారు, మీరు అధికారంలో ఉన్నారు కదా, అంటే ఏమంటారు? తీయలేకపోయామంటే మీరు ఓన్లీ డిఎస్సీ అనే చూపిస్తున్నారు. మేము సుమారుగా ఆర్థిక సెంటర్లు కానీ, హెల్త్ సెంటర్లు కానీ, సచివాలయాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ తీసుకొచ్చింది మేము. ఎన్నో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాం. మీరే చెప్పాలి, 1,60,000 మందికి సచివాలయ వ్యవస్థను తీసుకురాగలిగాం. ప్రతి గ్రామంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. హెల్త్ సెంటర్లు కానీ, అదేవిధంగా ఆ ఎరువులు సంబంధించి ప్రతి గ్రామంలో తీసుకొచ్చాం. మీరు ఏదైనా ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడికైనా చూడండి, ఎక్కడైనా వెళ్ళి చూడండి, గుళ్ళు కానీ, బడులు కానీ, హాస్పిటల్ కానీ, సచివాలయాలు కానీ, ఆర్థిక సెంటర్ కానీ, హెల్త్ సెంటర్ కానీ తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నాం. 3 రాజ్యాల అంశం అప్పుడు తీసుకొచ్చారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. ఖచ్చితంగా. ఎందుకంటే మావిగన్ అనేది ఇప్పుడు వాళ్ళు కేవలం అమరావతి అన్నది వాళ్ళ కమ్మ సామాజిక వర్గం, వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో వాళ్ళ సహచరుల కోసమే ఈ రోజు రాజధాని కడుతున్నారు. మావిగన్ అన్నది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మచిలీపట్నం కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ, ఈ 3 కూడా వాటర్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ఉన్నాయి. ఈ 3 రాజధాని చేస్తే క్యాపిటల్ కారిడార్ అవుతుంది. సుమారు 110 కిలోమీటర్లు ఉంది. మీరే గమనించండి. ఇప్పుడు వీళ్ళు రాజధాని ఇప్పుడు అమరావతి చేయడం వల్ల ఇక్కడ విజయవాడ లేకపోతే గన్నవరం ఎయిర్పోర్ట్కి రావాలి, మచిలీపట్నం వెళ్ళాలంటే పోర్టు అవన్నీ అక్కడ ఉండాలి. ఇప్పుడు అమరావతిలో ఏమున్నాయండి? మీరే చెప్పండి. అమరావతిలో ఏమున్నాయి? ఓన్లీ కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు, భవనాలు చూపిస్తున్నారు. వర్షం వస్తే ఆ భవనాల్లో చిన్న చిన్న టబ్బులు లేదా షిప్పులు వేసుకొని వెళ్లాల్సి వస్తుంది తప్ప ఎవరు నడిచెళ్ళే పరిస్థితి కానీ, ఎంప్లాయీస్ కానీ అక్కడ ఉండే పరిస్థితి కానీ లేదు. సీలింగ్ చూస్తే కారిపోతున్నాయి. వాళ్ళంతా గ్రాఫిక్స్ లోనే అమరావతి చూపించారు తప్ప రాష్ట్ర ప్రజలు అందరినీ పక్కన పెట్టి, రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి అమరావతి ఒకటే రాష్ట్ర ప్రయోజనాలు అన్నట్టు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తూ అమరావతి అనే పేరుతో భ్రమరావతి చేస్తూ ఈ రోజు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు నిజంగా లోకేష్ కి చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే, మేము మీడియా ముఖ్యంగా యువజన విభాగం నుంచి మేము అందరూ ప్రశ్నిస్తున్నాం. ఆయన అందులో డిఎస్సీలో అక్రమాలు కానీ, అవకతవకలు కానీ లేవంటే మేము ఓపెన్ గా యువజన విభాగం నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం. ఆయన విశాఖపట్నం రమ్మంది, మా యువజన విభాగంలో నుంచి ఈయనకి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు అవసరం లేదు. మేము యువజన విభాగం నుంచి ఎవరికొకరు డిబేట్కి వస్తాం. ఆయన దమ్ము ధైర్యం ఉంటే వచ్చి ప్రూవ్ చేసుకోమనండి. లేని పక్షంలో ఆయన నిజంగా నిష్పక్షపాతంగా చేసుంటే ఆయన్ని సిబిఐ ఎంక్వైరీ చేయమని, సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ మేము పిలుస్తుంటే వాళ్ళు రావట్లేదంటే అందులో అవకతవకలు జరిగాయి కదా. కేవలం దానికి భయపడి ఆయన రావట్లేదు. ఈ రోజు సెంట్రల్లో ఒక సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేశాడు. రాష్ట్రంలో పొద్దున్న వీళ్ళందరూ నా పైన పడతారు, నేను తప్పుకు దొరుకుతానన్న భయంతో ఈ రోజు రోడ్డుపైకి రావట్లేదు నారా లోకేష్ గారు.